నమస్కారాలు. రాష్ట్రంలో 6 నెలలుగా ప్రజారంజకమైన పరిపాలన సాగిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక వైసీపీ నాయకత్వం అప్పుడే రాజకీయ కుట్రలకు తెర తీస్తూ ఉంది. మొన్నటికి మొన్న రైతుల పైన వల్లమాలిన ప్రేమ ఒలకబోసిన వైసీపీ ఈరోజు కరెంటు ఛార్జీల పెంపుదల పైన నిరసన కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా ఆత్మహత్యా సదృశ్యం తప్ప మరొకటి కాదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈ ఛార్జీల పెంపుదలకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఏమీ సంబంధం లేదు. 6 నెలలు గడవక ముందే ఛార్జీలు పెంచే పరిస్థితిని ఏ ప్రభుత్వము సొంతంగా కొని తెచ్చుకోదు. గత పాలకుల పాపాలే ఈ ఛార్జీల పెరుగుదలకు కారణం అనేది సుస్పష్టంగా మనందరికీ అర్థమయ్యే అంశం. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత 21-22లో 3082 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల పేరుతో అదనంగా ప్రజలపైన భారం మోపాడు. 22-23 ఏపీఈఆర్సీ అప్రూవ్ చేసిన ట్రూ అప్ ఛార్జెస్ 6073 కోట్ల రూపాయలు. 23-24కు ఏపీఈఆర్సీ అప్రూవ్ చేసిన ట్రూ అప్ ఛార్జీలు 11,000 కోట్ల రూపాయలు. ఇవి ప్రభుత్వం ఏపీఈఆర్సీకి ఎప్పుడు సిఫార్సు చేసింది, ఏపీఆర్సీ ఎదుట ఎప్పుడు తన వాదనలను వినిపించింది, ప్రభుత్వం తరఫున ఎప్పుడు ఫైలింగ్ జరిగిందనేది మేము తేదీలతో సహా వివరిస్తూ ఉన్నాం. ఈరోజు 30/5/2023 తేదీ గవర్నమెంటు ఫైల్ చేసిన మెమో ప్రకారం 1,359 కోట్ల 40 లక్షల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలు విధించమని ఏపీఆర్సీకి ప్రతిపాదన పంపింది. 23-24 ఆర్థిక సంవత్సరానికి గాను 27/5/2024 తేదీ ప్రభుత్వం ఫైల్ చేసిన మెమో ప్రకారం 5,295.04 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలకి ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు ఇవి. ఏ ప్రభుత్వం ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు, ఎన్డీఏ ప్రభుత్వ ప్రతిపాదనలు కాదు ఇవి. అంటే తన ప్రభుత్వమే ప్రతిపాదించి తన ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ కూడా ఏపీఆర్సీ ఎదుట ఆమోదం పొందిన ప్రతిపాదనల ఫలితంగా పెరిగిన ఛార్జీల పైన అదే వైసీపీ ఈరోజు ధర్నా చేస్తూ ఉందంటే, తను పెంచుకున్న ఛార్జీలో సమంజసం కాదని తనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్పుకున్నట్లు అవుతా ఉంది. ఇది కాదనలేని సత్యం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈ ప్రతిపాదనలు ఏపీఆర్సీకి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనా కాలంలోనే ఈ ఛార్జీల పెంపుదలకు నిర్ణయాలు జరిగాయి.
జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, 5 సంవత్సరాల అస్తవ్యస్త పాలనా విధానాలు విద్యుత్ రంగాన్ని ఒక సంక్షోభంలోకి నెట్టివేసే విధంగా తీసుకున్న స్వార్థపూరిత నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, జెన్కో లాంటి సంస్థలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయి జగన్మోహన్ రెడ్డి పాపాల వల్ల. వేల కోట్ల రూపాయలు విద్యుత్ పంపిణీ సంస్థలకు నష్టాలు వాటిల్లుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి కమిషన్ల కక్కుర్తి. ఆ రోజు అవసరము లేకపోయినా అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేయడం, చౌకగా వస్తున్న విద్యుత్ ఉత్పత్తిని కాదని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కరెంటును కొనిన కారణంగానే మొత్తం విద్యుత్ రంగమే అస్తవ్యస్తంగా మారింది, అతలాకుతలమైపోయింది. ఇది అక్షర సత్యం. వాస్తవాలు ఇంత కఠినంగా ఉంటే, ఇంత నిష్ఠూరంగా ఉంటే, ఇంత స్పష్టంగా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తగుదునమ్మా అంటూ తను పెంచుకున్న ఛార్జీల పైన తన పార్టీ నాయకులు కార్యకర్తలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాడంటే ఎవరిని మోసం చేయడానికి? ఎంతకాలం అబద్ధాలతో ప్రజలను, ప్రపంచాన్ని, సమాజాన్ని మోసం చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైన అభాండాలు చంద్రబాబు నాయుడు గారి పైన, కూటమి ప్రభుత్వం పైన వేయడం, తన సొంత పత్రిక సాక్షిలో ఇష్టానుసారం ఆధారరహితమైన, సత్యదూరమైన కథనాలను ప్రజల్లోకి పంపించడం, తద్వారా కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో అనుమానాలు, అపోహలు సృష్టించడం, ఇదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా చేస్తున్న కుట్ర, కుతంత్రము తప్ప మరొకటి కాదు. ఎవరైనా ఒక శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తన నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో మాట్లాడాలనుకుంటాడు. అట్లాగే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావన చేయాలనుకుంటాడు. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి ఈ ప్రభుత్వంలో ఇంకా ఏవైనా ప్రజలకు వనగూడాల్సిన సౌకర్యాలుంటే వాటి గురించి ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలనుకుంటాడు. కానీ ఈ ధర్మాలు ఏవి అంటే, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఏ పాత్రకు న్యాయం చేయడం లేదు. ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వడం లేదు. ఒక రాజకీయ నాయకుడిగా రాష్ట్రం గురించి మాట్లాడడం లేదు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావన చేయను లేదు. మరి అడుగడుగున ఒక ఎమ్మెల్యేగా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా వైఫల్యం చెందుతున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజా సమస్యలపైన ఈరోజు మాట్లాడే అర్హత ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా. ఒక తప్పుడు వివరాలతో ప్రజల్ని మోసం చేయడానికి పనిగట్టుకొని కరెంటు పైన, కరెంటు ఛార్జీల పైన ధర్నాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు అర్థం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వైసీపీ ఆది నుంచి అసత్యాలనే నమ్ముకొని పనిచేస్తున్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి
నిజమని నమ్మించే గోబెల్స్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరము, అభివృద్ధికి అత్యంత నిరోధక శక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మారిపోయినాడు. తను 5 ఏళ్ళు వ్యవస్థలను భ్రష్టపట్టించాడు, అభివృద్ధి లేకుండా చేశాడు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును సర్వనాశనం చేశాడు. ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి పాపాలను కడిగేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి చేతలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర పౌరులుగా ప్రతి ఒక్కరిపైన ఉంది అని నేను మనవి చేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రలను, కుతంత్రాలను ఎక్కడికక్కడ ఖండించాల్సిన బాధ్యత కూడా చదువుకున్న వాళ్ళు, మేధావులు ప్రజలపైన ఉందని కూడా నేను పిలుపునిస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎలాంటి కుతంత్రాలు పన్నినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి